సత్యసాయి జిల్లా ఓడిసి మండలం ఇనగలూరు దళితులకు పట్టాలు ఇచ్చేంత వరకు శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలం ఇనగలూరు గ్రామ పంచాయతీకి దళిత కుటుంబాలకు 267 సర్వే నెంబర్లో సాగు భూమి పట్టాలు ఇచ్చేంత వరకు, నిరుపేదలకు సాగు భూమి పట్టాలు ఇచ్చేంత వరకు, నిరుపేదలకు సాగు భూమి పట్టాలు ఇచ్చేంత వరకు, సాగులో ఉన్న భూమికి సాగు పట్టాలు ఇచ్చేంత వరకు, సాగులో ఉన్న నిరుపేదలకు సాగు పట్టాలు ఇచ్చేంత వరకు సాధిస్తాం. ఎవరు కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు పొద్దున్నే రావాల్సిన వాళ్ళు ఇంత 2 గంటలైనా వచ్చిన కలెక్టర్ కలవలేకపోయినాం. డిఆర్ఓ గారు బాగా స్పందించారు, ఇబ్బంది అయితే లేదు. సాగు భూములు పట్టాలు ఇచ్చేంత వరకు లాంగ్ తీస్తాను. ఈరోజు ఓడిసి మండలం ఇనగలూరు గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఉపాధి కూలీలు దళిత కుటుంబాలు ఈరోజు సాగు భూములు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వచ్చినందుకు వారికి సంపూర్ణంగా మద్దతు సిపిఐ అనుబంధం ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజనేయులు, అదేవిధంగా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషము మహేంద్ర గారు, అదేవిధంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి వినోద్ కుమార్ గారు, వారు మనకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మనతో పాటు ఉన్నందుకు మనకు మనందరి తరఫున వీరికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఓడిసి మండలంలో ఇనగలూరు గ్రామ పంచాయతీలో ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి 80 కుటుంబాలు పేద దళితులు కుటుంబాలు ఇంతవరకు ఉన్నారు. వారికి ఇప్పటి వరకు కూడా 1 సెంటు కూడా భూమి లేని కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే ఇనగలూరు ఎస్టీ కాలనీలో, ఎందుకంటే అక్కడ భూములు ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఓడిసి మండలం ఇనగలూరు గ్రామ పంచాయతీ రైతులు దాదాపు 60-70 మందితో కలిసి డిఆర్ఓ గారికి అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ 267 సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్నటువంటి లబ్ధిదారులు డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాకపోతే గతంలో ఎందుకు చేసుకోలేదనే వాదన ఆయన చెప్పారు. కానీ అది కూడా అధికారుల పూర్తి వైఫల్యంతోనే ఇంతవరకు కూడా అక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భూ పంపిణీ అనేది జరగకుండా ఉంది, ఇంకా పెండింగ్లోనే ఉంది. స్థానిక ఓడిసి మండల ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ప్రత్యేక చొరవ చూపించి అక్కడ ఎవరెవరైతే సాగులో ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇచ్చి ఆ సాగు భూమిని వాళ్ళకు జీవన భరోసా కల్పించాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 2 కలిపి